జిల్లా బాలిక దారుణ హత్యకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ ఫోన్లలో అందిస్తారు. రవీందర్, కోరెట్లలో 5 ఏళ్ల బాలిక గొంతు కోసి చంపినట్లుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది రవీందర్? చక్రి అయితే కొరుట్లలో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఆదర్శనకు చెందిన నితీక్ష అనే 5 సంవత్సరాల పాప ఉదయం ఆడుకుంటూ బయటకైతే వెళ్ళడం జరిగింది. అంటే 10:30 సమయంలో అయితే బయటకు వెళ్ళింది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉదయం వేళ నుంచి కూడా ఒకవైపు చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు అయితే తిరగడం జరిగింది. అనంతరం పోలీసులకు వెళ్లి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అయితే పాపను వెతకడంలో పోలీసులు అయితే ముమ్మరంగా ప్రయత్నం చేశారు. అయితే అదే ఆదర్శనకు సంబంధించి మరో 100 మీటర్ల దూరంలో ఉన్న ఇంట్లో పాప బాత్రూమ్ లో శవమై కూడా తేలిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. అంటే వివిధ జీవిత అక్కడ పడి ఉండడము, అదేవిధంగా పాప గొంతు పైన ఏదో దాన్ని బట్టి కోసి ఇట్లా పడవేసిపోయినట్టుగా కూడా అక్కడ స్పష్టంగా కనబడుతుంది. అయితే అది కోసి పడవేసిరా లేకపోతే పాప మరి ఏం జరిగిందనే కోణంలో మాత్రం పోలీసులు ఇంకా ఆరాధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పాప ఆ మృతదేహాన్ని అయితే వైపు ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఫర్దర్ గా ఏం జరిగింది, మరి ఎవరు ఆ పాప నుంచి తీసుకువెళ్ళడం జరిగింది, అక్కడ ఎవరు ఆ విధంగా కోసి పడవేశారనే కోణంలో మాత్రం పోలీసులు ఇంకా దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. తల్లిదండ్రులు ఆ పాప చనిపోయిందనే కోణంలో మాత్రం సాయంత్రం తెలియడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు శోక సముద్రంలో మునిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. మరి పాప